హాయ్ హలో గైస్ వాట్సాప్. ఈరోజు మనం చికెన్ కర్రీలోకైనా మటన్ కర్రీలోకైనా లేదా గోంగూర చికెన్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే బగారా అన్నం నా స్టైల్లో చేసేద్దాం వచ్చేయండి. లెట్స్ స్టార్ట్. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 మీడియం సైజ్ టమాటోస్, 5-6 పచ్చిమిర్చి, హోల్ స్పైసెస్ చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు, స్పైసెస్ వచ్చి ధనియా పౌడరు 1/2 టీ స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, ఉంటే ఒక మ్యాగీ క్యూబ్ వేసుకోండి. అలాగే కొత్తిమీర పుదీనా. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులోకి 1 స్పూను గీ వేసుకుందాం. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మన హోల్ స్పైసెస్ వేసేసుకుందాం. చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు వేసేద్దాం. వీటిని కొంచెం వేయించుకున్నాక సన్నగా కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేద్దాం. వీటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేటివి తొందరగా మగ్గి కలర్ చేంజ్ అవుతాయి. ఇలాగే మనం మన ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలానే ఒక 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్ మీద ఆనియన్స్ని వేయించుకుంటే కలర్ చేంజ్ అయిపోతాయి. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కలుపుకొని ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల జింజర్ గార్లిక్ పేస్టు బాగా వేగుతుంది. అలాగే మన ఆనియన్స్ని డార్క్ బ్రౌన్ చేసాం కదా, ఆ ఆనియన్స్ కలర్ అనేది వదులుతాయి. దీంతో మన బగారా అన్నం ఏ కలర్ వేయకుండానే మంచి కలర్ఫుల్గా వస్తుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, డిఫరెన్స్ మీరే చూస్తారు. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కాసేపు వేయించుకుందాం. అలాగే కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకొని దీంతోపాటు ఫ్రై చేసుకుందాం. అల్లం తెల్లగడ్డ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఇందాక చెప్పిన స్పైసెస్ అన్నీ పౌడర్స్ వేసేసుకుందాం. మ్యాగీ క్యూబ్ ఉంటే వేసుకోండి, లేదంటే ఒక 1/2 టీ స్పూను చికెన్ మసాలా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని. మసాలాలు వేగాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటోస్ని బాగా మగ్గనిద్దాం. మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ మగ్గనిద్దాం, లేదంటే అడుగంటిపోతాయి. టమాటోలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు చిక్కటి పెరుగు వేసుకుందాం. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుందాం. మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మసాలాని ఫ్రై చేసుకుందాం. మన మసాలాలు బాగా వేగిపోయాయి. ప్యాన్ కూడా నూనె వదిలింది. ఈ విధంగా నూనె వదిలిందంటే మన మసాలాలు వేగిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం వేడి నీళ్ళు అనేది వేసుకుందాం. నీళ్ళు మీకు తెలిసిందే కదా, బాస్మతి బియ్యం అయితే 1:1.5, అదే మసూరా బియ్యం అయితే 1:2 వేసుకోండి. నేను కొలతగా అయితే ఏమి తీసుకోను, డైరెక్ట్గా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటాను. తెలియని వాళ్ళు కొలిచి వేసుకోండి. ఇలా వేడి నీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల మన ఎసరు అనేది అప్పటికప్పుడే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎసరు మరుగుతుంది. ఇందులోకి మనం సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1 గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. బాస్మతి బియ్యానికి నీళ్ళు అనేది కొంచెం తక్కువగా పడతాయి. ఇప్పుడు ఒకసారి కలిపి కాస్త కొత్తిమీర పైన వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తెరిచి ఇంకొకసారి కలుపుకుందాం. వాటర్ ఇంకాయి, రైస్ కూడా ఒక 70% ఉడికాయి. ఇలా ఇంకొకసారి కలుపుకొని ఇంకో 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి రైస్లో వాటర్ చెక్ చేసుకొని దమ్కి సరిపడుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టేసి దమ్ పెట్టేసుకుందాం. నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ దమ్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో రుచిగా ఉండే మన బగారా అన్నం రెడీ అయిపోయింది. చూసారా, బగారా అన్నం అయితే సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది. మెతుకు మెతుకుగా అంటుకోకుండా
పూలు పూలుగా అయితే ఉంది మన బగారా అన్నము. ఇప్పుడు బగారా అన్నాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈరోజు మా ఇంట్లో గోంగూర చికెను. ఇంకేముంది, గోంగూర చికెన్ వేసుకొని ఒక పట్టు పట్టేయడమే. అంతేనండి, చాలా ఈజీ. ఎవరైనా ఇట్టే చేసేయగలరు. మీరు తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది. చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి కామెంట్ బాక్స్లో. ఐ విల్ డూ మై బెస్ట్ అండి. బాయ్ గాయ్స్.